ఎంతమంది పొత్తులు చేస్తే ఉద్యోగాల కోసం ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు, మరి రేషన్ కార్డులు ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు, విద్యార్థులు నిరుద్యోగులు ఇస్తలేరు, మరి కళ్యాణ్ లక్ష్మి అనుకోండి ₹1 కూడా ఇస్తలేరు. అరే మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడ పోయినారో కాంగ్రెస్ నాయకులారా? అరే రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినాడు మేము అడుగుతున్నాము. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే మరి చేసిన ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఒక్కటన్నా నెరవేర్చిరా? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వచ్చి ఓటు అడుగుతారని మేము అడుగుతున్నాము. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రజలందరినీ గుండెలో పెట్టుకొని అందరికి కావాల్సినవి నెలకి రేషన్ బియ్యం ఏ విధంగా ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నామో, మరి హైవేలు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో, మరి అన్ని రకాల విద్యార్థులకి మరి ఉచిత విద్యలు ఇది ఇస్తున్నామో, అట్లాగే సెంట్రల్ స్కూల్ ఇస్తున్నామో, ఈ విధంగా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము నిద్రపోతున్నది. కాబట్టి ఒక్కటి మీ అందరూ దయచేస్తున్నా, అక్కలారా, అమ్మలారా, చెల్లెల్లారా, మీకు ఇక్కడ మరి ఎటువంటి ఆరోగ్య స్కీమ్ కూడా ఇవ్వట్లేదు. దేశంలో ఆరోగ్య కోసము మంచి మంచి హాస్పిటల్ నరేంద్ర మోడీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటుని ఈ 11వ తారీఖున తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటేసి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఏ విధంగా చేస్తుందో రాష్ట్రంలో కూడా అదే చేద్దాం. మరి ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి వైపు బీజేపీ వాళ్ళు ముందుంటారని